నమ్మకంగా ఉన్న రాయబారి గాయములు మాన్పే వ్యక్తి, గాయములు మాన్పడము కొరకాట రాయబారిని పెట్టిండట పరలోకపు తండ్రి. నమ్మకమైన రాయబారి. అన్ని రాయబారులు నమ్మకంగా ఉండరండి. హల్లెలూయా. గాయములు చేసే రాయబారులు ఉంటారు, చంపుకు తినే రాయబారులు ఉంటారు. నాకు తెలిసిన తండ్రి కొడుకులు ఇద్దరు ఉన్నారు. నాకు తెలిసిన తండ్రి కొడుకులు. నేను వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటా ఎప్పటికీ. వాళ్ళు కోతి ఫస్ట్ తిన్నది ఒక మనిషిని చంపి, ఆ కోతి తిన్న అదే ఆహారాన్ని ఆ మనిషిని ఈ వ్యక్తి పోయి తింటాడు. ఆయన సేవకుడే. అంటే ఏమన్నట్టో తెలుసా దీనికి అర్థము? నువ్వు ఏమన్నావో, నువ్వు ఎక్కడికన్నావో నాకు డబ్బులు తీసుకొచ్చి. నమ్మకమైన రాయబారి దేవుడు తోలిన కాడికి వెళ్తా ఉంటాడు. హల్లెలూయా. ఆది కాండము నుండి ప్రవక్తలను దేవుడాట తోలుతూ ఉన్నాడట తన ప్రజలకున్న గాయాలను మాన్పడం కొరకు. ఏంటి ఆ గాయాలు? హల్లెలూయా. పిమ్మట యెహోషాపాతు నేడు యెహోవా యొద్ద విచారణ చేయుదము రండని ఇశ్రాయేలు రాజుతో అనగా, ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామోత్గిలాబీకు పోకుందునా అని వారిని అడిగాను. హల్లెలూయా. చాలు మన దేవుడు నిన్ను దీవించుగాక. రామోత్గిలాద్ అనే దాని మీదకి నేను పోదునా వద్దా అని చెప్పి యెహోషాపాతు ఇంకా ఇశ్రాయేలుల రాజు, ఈ యెహోషాపాతు అనే వ్యక్తి కూడా దేవుని ప్రజల పైన రాజే. ఈయన యూదా రాజు, ఇశ్రాయేలుల రాజు అహాబు. ఈ ఇద్దరు రాజులు పోగై సిరియానులు మనపైకి వచ్చి దండెత్తి రామోత్గిలాద్ అనే ప్రాంతాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకొని అక్కడున్న మన ప్రజలను బానిసలుగా చేసుకున్నారు. కాబట్టి మన ప్రజలను విడిపించట కొరకు మనం వెళ్ళాలి అని ఇద్దరు రాజులు పోగై ప్రవక్తలను పిలిపించండి, వారితో మనం దేవుని యొద్ద విచారణ చేద్దామని చెప్పి ఆ ప్రవక్తలను పిలిపించి విచారణ చేస్తే 400 మంది ప్రవక్తలు అబద్ధ ప్రవచనం చెప్తూ ఉన్నారట. నమ్మకమైన రాయబారులు కారులో. సామెతల గ్రంథంలో వాక్యం అంటుంది, గాయములు చేయు దెబ్బలు హృదయంలో ఉన్న వ్యాకులమును తీసేస్తుంది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో నీ హృదయంలో ఉన్న వ్యాకులమును తీసేసుకో అని దేవుని వాక్యం అంటుంది. కుష్టి రోజు అయిన సీమోనుతో దేవుడు అంటున్నాడు, ఎందుకురా పాపాత్మురాల గురించి నువ్వు అట్లా మాట్లాడుతున్నావు? నీవు ఒకప్పుడు పాపివే కదా, నీ హృదయంలో ఉన్న వ్యాకులమును తీసేసుకో అని చెప్పి అంటున్నాడు. మన హృదయంలో ఒక వ్యాకులం అనే గాయం ఉన్నది. అది మనల్ని తినివేస్తుంది. ఒకరోజు తినివేస్తుంది. ఈ 400 మంది రాజు ఏది చెప్తే అది చేస్తున్నారు. కానీ రాజా మీరు వెళ్తే చనిపోతారు, దేవుని దగ్గర ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి మంచి చెడ్డలు ఏందని తెలుసుకోక రాజు చెప్పిన దానికి తల వంచి వెళ్ళండి, మీరు పోతే గెలుస్తారు అని చెప్పి రాజు వాళ్ళతో ఉన్న తత్సంబంధాన్ని బట్టి దేవుని యొద్ద విచారణ చేయక మీరు వెళ్తే ఇద్దరు రాజులు అక్కడ కనపడతారు, వాటిగా శరీర బలమును చూసి వెళ్ళండి అని చెప్పి అబద్ధ ప్రవచనం చెప్తూ ఉన్నారట దైవజనమా. ఈ 400 మంది వాళ్ళ మేలు కోరేటోళ్ళే అయితే, అహాబు రాజు మేలు కోరేటోళ్ళు అయితే, యెహోషాపాతు మేలు కోరేటోళ్ళే అయితే, ఈ 400 మంది తీవ్ర ఉపవాసాలుండి ప్రార్థన చేసి, అయ్యా మరి రాజుకి ఇట్లా మమ్మల్ని అడుగుతా ఉన్నాడు, మరి నేనేం చెప్పాలి? ఈ 400 మంది రాజు మేలు కోరేటోళ్ళైతే వాక్యం అంటుంది, తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తేనట వాడినట కొట్టాలట. ఏం చేయాలట? ప్రేమించే వ్యక్తిని కొట్టాలట. ఎందుకో తెలుసా? ఇక్కడ ఎక్కుతాడు వాడు, ఇక్కడ. హల్లెలూయా. ఇక్కడ ఎక్కిన తర్వాత నువ్వు ఎన్ని చాక్లెట్లు ఎన్ని బిస్కెట్లు ఇచ్చినా కానీ దిగడు.
పనులాగమైతే బిడ్డ అని అంటే బొరుతూనే ఉంటాడు. ఇక కింద ఉన్నప్పుడే వాడిని బెత్తముతో కొట్టాలన్నట. కొట్టినప్పుడు అతడు సరిచేయబడి అప్పుడు మంచి మార్గంలో నడిపించబడతాను. డాడీ చెప్పింది వింటా ఉంటాడు. నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ దగ్గర పడుకునేది, పాండవుల చంద్రమ్మ దగ్గర. ఎందుకంటే మేము ముగ్గురం అక్క అన్న నేను కాబట్టి వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, నేను కొద్దిగా చిన్నగా ఉన్న కాబట్టి మా అమ్మమ్మ పక్కలేసేది. ముసళ్ళ దగ్గర బాగా వాసన వచ్చేది. వాళ్ళు పడుకోపోయేది, నన్ను పడుకోబెట్టేది. పడుకున్న తర్వాత అప్పుడు ఆమె ఒక కథ చెప్పేది. ఏంటి ఆ కథ అంటే, ఒక కొడుకాడ వెళ్ళి కోడిగుడ్డు దొంగతనం చేసుకుని వచ్చినట. చేయంగానే తీసుకురంగానే తల్లి అడగలేదు, ఆ కొడుకు తీసుకొచ్చిన ఆ కోడిగుడ్డుని ఆమ్లెట్ వేసింది, పెట్టింది. ఇట్లా చేస్తూనే ఉండు దొంగతనం. ఒకరోజు కోళ్ళ ఫారానికి పోయి కోడిని దొంగతనం చేసుకుని వస్తూ ఉంటే గుడ్డ అయితే సప్పుడు చేయలేదు, కానీ కోడి ఇవ్వకుండదా సప్పుడు చేసింది. దొంగ దొరికిండు. కాళ్ళు రెక్కలు కట్టేసి ఆ కర్రకు కట్టేసి ఉంచిరట. ఉంచగానే అప్పుడు వాళ్ళ మమ్మీని పిలిచిరట. 4 కొట్టి వాళ్ళ మమ్మీని పిలిస్తే మమ్మీ వచ్చిందట. రాగానే బాగా ఏడుస్తున్నదట మీద పడి. ఈ కొడుకు అన్నాడు కదా, అమ్మ అమ్మ ఈ చేయకున్న కట్టు తీయే అమ్మ, బాగా నొత్తంది అని అంటే చేయకున్న కట్టు తీసిందట. తీయగానే తల్లిని దగ్గర పిలుచుకొని చంపబడి అక్కడి గడ్డి పెట్టిందట. కొట్టగానే తల్లి బాగా చూసిందట. అమ్మా, నిన్ను కొట్టిన దెబ్బ కోడిగుడ్డు దొంగతనం చేసినప్పుడు నన్ను నువ్వు కొట్టి ఉంటే ఈరోజు నేను ఈ స్టేజ్కి వచ్చేట్టున్నానమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లా నేను ఇంత దారుణమైన స్థితిలో, మిమ్మల్ని అవమానపరిచే స్థితిలో నేను ఉండే వ్యక్తిని అమ్మా అని చెప్పి ఏడ్చిండట, బాధపడ్డాడట, ఇంటికి వెళ్ళిపోయిందట. దొంగ అనే ముద్ర ఎన్ని రోజులైన ఉంటుంది. నువ్వు చేయలేదా దొంగ? హల్లెలూయా, నువ్వు చేయలేదా? ముద్ర పడతా ఉంటుంది. దైవజనమా, వాక్యం అంటుంది కన్న కొడుకును శిక్షించాలి. ఎట్లా శిక్షించాలి? బెంజమిన్ సార్ ఇక్కడ లేడు, ఆయన అంటాడు కదా, పిల్లల్ని శిక్షించాలి అంటే పెద్ద కర్రతో కాదు కొట్టేది, ఏది పెడితే దాంతో కాదు కొట్టేది. పవిత్ర గురించి మాట్లాడిండు. పిల్లలు అల్లరి చేస్తూ ఉంటప్పుడు వాళ్ళని ఎట్లా శిక్షించాలని, చిన్న మరిగే శరీరానికి మాత్రమే సురుకంటారు తప్ప లోపల ఇబ్బంది కలగకూడదు, దానితో కొట్టాలి, పిల్లలు సరి చేయబడతారమ్మా అని బుద్ధి మాట చెప్పిండు ఆయన. దేవుడు దీవించుగాక. హల్లెలూయా. మీతో నేను చెప్పబోతున్న మాట, హల్లెలూయా, వాక్యము ద్వారా దేవుడు ప్రతి దినము మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఒక ప్రవక్తగా, ఒక దైవజనునిగా దేవుడు నన్ను నిలబెట్టినప్పుడు, నువ్వు డబ్బు ఇస్తున్నావు, నువ్వు దశమభాగాలు ఇస్తున్నావు, నువ్వు కానుకలు ఇస్తున్నావు, రైస్ తీసుకొస్తున్నావు అని చెప్పి నిన్ను ప్రేమించి నువ్వు ఏ తప్పు చేసినా నీ తలకు అనుకుంటూ నేను తిరిగితే నేను ఒకరోజు నరకానికి వెళ్ళాలి. హల్లెలూయా. ఇది నమ్మకమైన రాయబారి కాదు, ఇది నమ్మకమైన రాయబారి పనులు కాదు. నమ్మకమైన రాయబారి వాక్యములో ఏదైతుంటుందో అదే చెప్తాడు. నువ్వు దొంగతనం చేస్తున్నావు, తప్పు బిడ్డ అని హెచ్చరిస్తాడు. వాడు రాకపోయినా పర్వాలేదు, ఒకరోజు తన తప్పు తను తెలుసుకుంటాడు. కొంతమంది ఇద్దరికి వెళ్ళి ఉంటాడు, సైలెంట్గా వచ్చి కూర్చుంటారు మాట్లాడమంటే. హల్లెలూయా. అది కాదు, ఏది ఉంటే అదే చెప్పాలి అక్కడ. మనం ఈ రోజు రాకపోయినా రేపు ఆయన చెప్తాడు. ఏమనంటే హల్లెలూయా, మనతో కొద్దిగా డిస్టర్బెన్స్ అయ్యి ఆయన దూరం ఉంటాడు. ఎందుకు ఈరోజు ఆయన గురించి చెప్తున్నా? బుద్ధి మాట చెప్పిండనే కదా. హల్లెలూయా. 400 మంది మనిషికి ఒక రోజు చేసే కదా ఉపవాసం. మాట్లాడా దేవుడు? హల్లెలూయా. అంటున్నారు, నువ్వు రామతిగ్లాది మీదకి పోతే మీరు గెలుస్తారు, మీకు మంచి జరుగుతుంది అని చెప్పి 400 మంది దొంగ ప్రవక్తలు అంటున్నారట, దొంగ మాటలు చెప్తున్నారట. వాళ్ళు ఎందుకంటే వీళ్ళకు ప్రతిరోజు దశభాగాలు పంపిస్తా ఉన్నాడు రాజు, మంచి భోజనం పంపిస్తున్నాడు, మంచి కూర పంపిస్తున్నాడు, వాళ్ళకు ఏ ఫెసిలిటీ అన్ని అవసరతలు పంపిస్తున్నాడు. గుర్రాలు లేకపోతే గుర్రాలు, గాడిదలు లేకపోతే గాడిదలు అన్ని పంపిస్తున్నారు. ఇప్పుడు రాజు తప్పు చెప్తానంటే వీళ్ళు పోయి హెచ్చరించేంత ఉందా? హల్లెలూయా. లేదు, లేదు. హల్లెలూయా. నేను అందుకని అంటా ఉంటా, మీరు ప్రథమ ఫలం ఇస్తూ ఉన్నప్పుడు కనీసం మీ పేరు కూడా రాయకుండా లేయండి.
ఎందుకంటే నువ్వు ఎక్కిస్తున్నావు తక్కిస్తున్నావు అని చూసి నీ ముఖం చూసి కొన్నిసార్లు నేను సందేహపడతానేమో. నువ్వు చేసే పొరపాటును నీకు ఏలైతే చూపెట్టాలా, నేను చూపెట్టాలా, పక్కులు కాదు. హల్లెలూయా. వాక్యము ద్వారా అప్పుడు నువ్వు సరిచేయబడితే నీకు ప్రయోజనము. ఈ 400 మంది నమ్మకమైన రాయబారులు కాదట. మరి నమ్మకమైన రాయబారి ఎవరో చూద్దాం. అప్పుడు మేక అంటాడు, దేవుడు నాకు ఏదో బయలుపరుస్తాడో గదే నేను చెప్తా తప్ప ఇంకొకటి చెప్ప. నేనంటే ఏం మనిషివే నువ్వు? హల్లెలూయా. ఏం మనిషివే నువ్వు? వాళ్ళందరూ చెప్పారు. వాళ్ళందరూ 400 మంది కంటే తురువాను. హల్లెలూయా అంటాడు. 400 మంది చెప్పినట్టు చెప్పరు. అదే ఇది ఏం పోతుంది, సొమ్మేం పోతుంది అని అంటే లేదు దేవుడు నాకు ఇది బయలుపరిస్తే అదే చెప్తా. ఈయన వచ్చి ఒకసారి వాక్య భాగంలోనికి వెళ్దాం దైవజనమా. 22వ వచనం కన్సల్ట్ చదువు. అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉండునని చెప్పగా ఆయన నీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు, పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చెను. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. మీకాయ ఇట్లనగా, ఇప్పుడు ఏమంటున్నాడు? నీ ప్రవక్తల నోట అబద్ధపు మాట నుంచిండు దేవుడు. ఎందుకంటే నువ్వు ఆయన మాట వింటలేవు కాబట్టి నీకు చెప్పే నీ ప్రవక్తలందరూ 400 మంది నోట్ల నాట అబద్ధపు ప్రవచనము పలకడం కొరకు అబద్ధపు ఆత్మ నీ ప్రవక్తల నోట్లోనికి వచ్చి ఉన్నదట. నువ్వు పోతే నువ్వు ఓడిపోతావు రాజా అని చెప్పి దేవుడు నాతో మాట్లాడుతున్నాడని కన్ను తెరిసి చెప్తున్నాడట ప్రవచనం. హల్లెలూయా. అప్పుడు ఒకడు వచ్చి ఆయనను చెంపమించిన కొట్టడం జరుగుతుంది. కెనాయాను కుమారుడైన సిద్కియా అతని దగ్గరికి వచ్చి, నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపుగా పోయేనని చెప్పి మీకాయను చెంప మీద కొట్టెను. హల్లెలూయా. మంచి పలుకుతే చెంప దెబ్బలు పడుతున్నాయి. అది నాకు తీసుకుపోయి ఇంకా చాలు తీసుకుపోయి ఇతన్ని జైల్లో వేసి రాజు అంటున్నాడు, యెహోషువపాతు గారు నేను చెప్పలేదా వీడన్నీ నా గురించి వ్యతిరేకంగానే మాట్లాడతాడు అని చెప్పి అంటే యెహోషువపాతు మనసు నడుచుకుంటా ఉంది. ఒకవేళ నిజమే కావచ్చు మాట్లాడేది. లేదు వీళ్ళని తీసుకుపోయి బందీ గృహంలో వేయండి, నేను తిరిగి వచ్చే జయం పొంది తిరిగి వచ్చేంత వరకు జైల్లో వేసి కఠినమైన భోజనం పెట్టండి. కఠినమైన భోజనం అంటే ఏంటండి? దొడ్డు బియ్యం బువ్వ, ఇప్పుడున్న కాలంలో గొడ్డు కారం, అట్లాంటి భోజనం పెట్టండి. వచ్చిన తర్వాత ఏమైందిరా నీ దేవుడు ఏమైందిరా అని ఎగతాళి నేను చేసుకుంటా, వాళ్ళని కొట్టుకుంటా ఊరంతా తిప్పుతా, చెప్పులు మెడకేసి అని చెప్పి చెప్తున్నాడట. అప్పుడు మీకాయ అంటాడు, రాజా నీవు గనుక ఈ యుద్ధానికి వెళ్ళి నువ్వు క్షేమంగా తిరిగి వస్తే దేవుడు నాతో పలకలేదని నేను నిజంగా ఒప్పుకుంటా అందరి ముందట, కానీ నువ్వు ఓడిపోతావు రాజా అని చెప్పి చెప్పడం జరిగింది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నాడు యుద్ధము బలముగా జరుగునప్పుడు రాజులు సిరియనుల ఎదుట అతని రథము మీద నిలువబెట్టిరి. అస్తమయమందు అతడు మరణమాయెను. హల్లెలూయా. ఏమైందట? చచ్చిపోయిందట. ఇంకా పై భాగానికి ఒకటాట ఇట్లా ఆకాశం పైకి కొట్టిండట. బాణం పైన చూస్తే ఉంటది. కొట్టగానే అది టక్కున వచ్చి ఈ అహాబు రాజుకు ఈ సందులో దిగిందట. ఇక్కడ దిగగానే వెంబడి హాస్పిటల్ ఉన్నాయా, ఇలా దిగింది. ఈ కవచానికి దిగగానే బ్లడ్ కారుతూనే ఉన్నదట. ప్రవక్త అయిన ఏలియా చెప్పిన ప్రవచన ప్రకారము ఇతని రక్తము రథములో మడుగు లెక్క చేయబడ్డదట. ఆయన చనిపోయిన తర్వాత అతన్ని ఒక దగ్గర పాతిపెట్టి రథం గడగడానికి వెళ్తే కుక్కలు వచ్చి ఆ రక్తాన్ని నాకుతాయి అని ప్రవచనం చెప్పిండు ఏలియా. అదే రీతిలో కుక్కలు వచ్చి ఆయన రక్తాన్ని నాకినట్టుగా వాక్యం సెలవిస్తా ఉంది. దైవజనమా, నమ్మకమైన రాయబారి ఔషధము లాంటి వాడు, గాయాలను మాన్పే వ్యక్తి. నీ గాయం మాన్పాలి అంటే వాక్యము ద్వారా నీ హృదయంలో ఉన్న రాచపుండు కావచ్చు, షుగర్ వ్యాధితో వచ్చిన పుండు కావచ్చు, దాన్ని మాన్పాలి. అది లేకపోతే తింటది నిన్ను. అహాబు రాజు ఎప్పుడు ద్వేషించుడు కానీ
మనసు పెట్టి నిజమే నేను ఈ తప్పులు చేసినందుకే దేవుడు ఈ తీరుగా నాతో మాట్లాడుతున్నాడు, నా తప్పులు సరిదిద్దుకుంటే ఈయన మాటలు నాకు ప్రయోజనకరంగా ఉంటాయి కదా అని ఒక్కసారి కూడా ఆలోచన చేయలేదట దైవజనమా. హల్లెలూయా. ఇప్పుడు చనిపోయి ఉన్నాడు, ఏమైంది? రాజ్యం ఓడిపోయింది, ఏమైంది? హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకమైన రాయబారి ఎప్పుడు ఖండిస్తూ ఉంటాడు, ప్రేమ ఉంటుంది, ఖండించడం కూడా ఉంటుంది. మన జీవితంలో కూడా అలాంటి కల్చర్ని అంతా దేవుడు తీసేస్తా ఉంటాడట. నీ గాయాలను మానుపుతాడు ఆయన. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు మన వినికిలలో దీవించును గాక.